ఈ కాలాన్ని మనం చూస్తుంటేనండి, దైవ భక్తి దేవునిపై భక్తి ప్రజల్లో పెరుగుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే హైందవ దేవాలయాలు ఎన్నో కార్యక్రమాలతో వెలసిల్లుతున్నాయి, ఇస్లాం దేవాలయాలు ఎన్నో కార్యక్రమాలతో వెలసిల్లుతున్నాయి, క్రైస్తవ దేవాలయాలు ఎన్నో కార్యక్రమాలతో పండుగలతో వెలసిల్లుతున్నాయి. నిజంగా ఎవరిని చూసిన భక్తి కార్యక్రమాలు, పండుగలు, ఎన్నో ఊరేగింపులు, ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటే దేవునిపై భక్తి పెరిగిందని మనం అనుకుంటున్నాం కదా. కానీ కాలము సంకుచితమైనప్పుడు, కాలము సమీపించినప్పుడు ఏం జరుగుతుంది? యేసుప్రభు చెప్పాడు, అనేకులు నా పేరిట వస్తారు, దేవుడి పేరిట వస్తారు, అనేకులు వస్తారు. అనేకులు నా పేరిట వచ్చి నేనే దేవుణ్ణి అని చెప్పి దేవుని పేరిట మోసం, దేవుని పేరిట మోసం. అంటే కాలము సంకుచితమైనప్పుడు జరుగుతున్నది. మొట్టమొదటిగా దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసండి? దేవుని పేరిట మోసం. ఈ ప్రపంచంలో దేవుని పేరిట మోసాలు జరుగుతున్నాయండి. మన దేవుణ్ణి, మన మతాన్ని, మన ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్తారు. ప్రజల మధ్య చెప్పేది ధర్మం అంటారు, ప్రజల మధ్య చెప్పేది దేవుడు అంటారు, ప్రజల మధ్య చెప్పేది గ్రంథం అంటారు. కానీ వాళ్ళ మనసుల్లో ఉన్నది ఏంటో తెలుసా? వాళ్ళ ఆరాటం దేవుడి పేరు చెప్పి, గ్రంథం పేరు చెప్పి, ధర్మం పేరు చెప్పి ఈ భూభాగాన్ని, ఈ నేలను, ఈ జనమును ఆక్రమించుకుంటారు. ఈ స్థలము, ఈ జనం. అంటే స్థలము జనము పోతారనే బాధ తప్ప వాళ్ళ దేవుడు పోతాడనే బాధ వీళ్ళలో ఉందా? లేదండి. వాళ్ళకి కావలసింది రాజ్యాధికారం. రాజ్యాధికారం కోసం దేవుణ్ణి అడ్డం పెట్టుకుంటున్న ఎన్నో మతాలు అదే చెప్పాడు. అనేకులు నా పేరిట వచ్చి పలువురిని దేవుడి పేరు చెప్పి మోసం చేసేవాళ్ళు ఎక్కువ. వాళ్ళకి కావలసింది అధికారం, భూభాగం అండి. ఈరోజు అనేక దేశాల్లో జరిగేది అదే.